వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్. అక్టోబర్ 1 నుంచి దేశంలో చాలా మార్పులు రాబోతున్నాయి. తెలుసుకుందాం రండి. అక్టోబర్ 1, 2025 నుంచి దేశంలోని ప్రజల రోజువారీ ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అనేక కీలకమైన నియమ నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న వడ్డీ రేట్ల సర్దుబాటు, పసిడి లోన్లకు సంబంధించిన నిర్ణయాలు, రైల్వే ఆన్లైన్ బుకింగ్ నిబంధనలను కఠినతరం చేయడం వంటి ముఖ్యమైన మార్పులను ఒకసారి పరిశీలిద్దాం. అక్టోబర్ 1, 2025 నుండి మారే ముఖ్య అంశాలు. 1. రుణాలపై వడ్డీ రేట్లకు కొత్త ఊరట. భారత బ్యాంకింగ్ రెగ్యులేటర్ అయిన ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, బ్యాంకులు తమ ఫ్లోటింగ్ రేట్ రుణాల ఫ్లోటింగ్ రేట్ లోన్స్ వడ్డీ రేటును సర్దుబాటు చేసే స్వేచ్ఛను మరింత పెంచాయి. ఇంతకుముందు 3 సంవత్సరాల వరకు ఉన్న పరిమితి కంటే త్వరగా ఈ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాకుండా, అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు తమ రుణగ్రహీతలకు ఫిక్స్డ్ వడ్డీ రేటు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి ఫ్లోటింగ్ వడ్డీ రేటు విధానంలోకి మారే అవకాశాన్ని కూడా వారి అభీష్టం మేరకు ఇవ్వవచ్చు. 2. బంగారం, వెండి తాకట్టుపై లోన్లు. పసిడిని ముడిసరుకుగా ఉపయోగించే తయారీదారులు, పరిశ్రమలకు వర్కింగ్ క్యాపిటల్ లోన్లు వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఇచ్చేందుకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు (ఎస్సీబీఎస్) ఉన్న కార్ అవుట్ నిబంధనను ఆర్బీఐ సవరించింది. అక్టోబర్ 1, 2025 నుండి, బంగారం లేదా వెండిని తమ తయారీ లేదా పారిశ్రామిక ప్రక్రియలలో ముడిసరుకుగా ఉపయోగించే రుణగ్రహీతలకు టైర్ 3, టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు (యూసీబీఎస్) కూడా వర్కింగ్ క్యాపిటల్ రుణాలను మంజూరు చేయడానికి ఆర్బీఐ అనుమతించింది. 3. పర్మినెంట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్పై మూలధన నియమాలు (పీడీఐఎస్). విదేశీ కరెన్సీ లేదా రూపాయి డినామినేటెడ్ బాండ్లలో ఉన్న పర్మినెంట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీడీఐఎస్) అర్హత పరిమితులను కూడా ఆర్బీఐ సవరించింది. ఈ నిర్ణయం ద్వారా బ్యాంకులు తమ విదేశీ మార్కెట్ల నుంచి నిధులను సమీకరించడానికి అదనపు మూలధన వెసులుబాటు లభిస్తుంది. ఈ మార్పు అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. 4. నిరంతర చెక్ క్లియరింగ్ విధానం. అక్టోబర్ 4, 2025 నుండి, ఆర్బీఐ తన ప్రస్తుత బ్యాచ్ వారీ చెక్ క్లియరింగ్ విధానం నుంచి నిరంతర కంటిన్యూయస్ క్లియరింగ్ వ్యవస్థకు మారనుంది. అంటే, పని దినంలో చెక్లు ఒకసారి కాకుండా, రోజుకు అనేక సార్లు క్లియర్ చేయబడతాయి. 5. గోల్డ్ మెటల్ లోన్లు. బ్యాంకులు ఇప్పుడు గోల్డ్ మెటల్ లోన్ల (జీఎంఎల్ఎస్) తిరిగి చెల్లింపు గడువును ప్రస్తుత 180 రోజుల నుంచి గరిష్టంగా 270 రోజుల వరకు పొడిగించవచ్చని ఆర్బీఐ ప్రతిపాదించింది. అలాగే, ఆభరణాల తయారీని ఔట్సోర్సింగ్ చేసే దేశీయ మ్యానుఫ్యాక్చర్లకు కూడా లోన్లను పొడిగించే అవకాశాన్ని కల్పిస్తోంది. 6. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్. క్రెడిట్ సమాచారం తాజాగా ఉండేలా, వేగవంతమైన డేటా సమర్పణ, తప్పుల సవరణ, సీకేవైసీ డేటా క్యాప్చర్ నిబంధనలతో పాటు, ఇకపై వారానికోసారి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ వీక్లీ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ వ్యవస్థకు మారాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. 7. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంపీరియా కస్టమర్ అర్హత నిబంధనలు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, తన ఇంపీరియా కస్టమర్లకు కొత్త అర్హత నిబంధనలు అక్టోబర్ 1, 2025 నుండి వర్తిస్తాయని తెలియజేసింది. జూన్ 30, 2025న లేదా అంతకు ముందు ఈ ప్రోగ్రాంలో చేరిన వారు తమ ప్రీమియం బ్యాంకింగ్ సేవలను కొనసాగించడానికి సవరించిన మొత్తం సంబంధాల విలువ టోటల్ రిలేషన్షిప్ వాల్యూ (TRV) ప్రమాణాన్ని తప్పనిసరిగా పాటించాలి. 8. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సర్వీస్ ఛార్జీల పెంపు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా అక్టోబర్ 1, 2025 నుండి తమ కస్టమర్లకు లాకర్ ఫీజులు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ వైఫల్యాలు ఫెయిల్యూర్స్ నామినేషన్ ఛార్జీలతో సహా కొన్ని సర్వీస్ రిక్వెస్ట్ ఛార్జీలను పెంచింది. 9. రైల్వే ఆన్లైన్ బుకింగ్లో ఆధార్ నిబంధనలు కఠినతరం. భారతీయ రైల్వేస్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫారం అయిన ఐఆర్సీటీసీ, అక్టోబర్ 1, 2025 నుండి ఆన్లైన్లో జనరల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి కొత్త ఆధారిత మార్గదర్శకాలను అమలు చేయనుంది. మోసపూరిత ఏజెంట్లు రిజర్వేషన్ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా అరికట్టడమే దీని ముఖ్య లక్ష్యం. 10. యెస్ బ్యాంక్ జీతం ఖాతా ఫీజులు సాలరీ అకౌంట్ ఫీస్. యెస్ బ్యాంక్లో జీతం ఖాతాలు ఉన్న కస్టమర్లు తమ ఖాతా సేవల్లో నవీకరించబడిన ఛార్జీలను ఎదుర్కోనున్నారు. ఇందులో నగదు లావాదేవీలు, క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం విత్డ్రాయల్స్, డెబిట్ కార్డ్ ఫీజులు, చెక్లు తిరిగి వచ్చినందుకు చెక్ రిటర్న్స్ విధించే జరిమానాలు ఉన్నాయి.
11. స్పీడ్ పోస్ట్ ఛార్జీల పెరుగుదల. ఇండియా పోస్ట్ కూడా అక్టోబర్ 1, 2025 నుండి తన స్పీడ్ పోస్ట్ ఛార్జీలను సవరించబోతోంది. అదే సమయంలో, ప్యాకేజీల భద్రత కోసం కొత్త ఓటీపీ ఆధారిత డెలివరీ వ్యవస్థను అమలు చేయనుంది. 12. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) సవరణలు. ఎన్పీఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ మరియు అనుబంధ ప్రోగ్రామ్లకు బాధ్యత వహించే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలకు క్రాస్ అప్డేట్ చేసిన ఫీజుల సెట్ను PFRDA ప్రకటించింది. ఇది అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. నాన్ గవర్నమెంట్ చందాదారులు అక్టోబర్ ప్రారంభం నుండి ఈక్విటీలలో, స్టాక్స్లో 100% వరకు పెట్టుబడి పెట్టడానికి మరింత సౌలభ్యాన్ని పొందనున్నారు. 13. ఎన్పీఎస్ వర్సెస్ యూపీఎస్ గడువు ముగింపు. ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) లలో దేనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవడానికి మంగళవారం, సెప్టెంబర్ 30, 2025 వరకు గడువు ఉంది. ఈ గడువు తర్వాత ఈ రెండింటి మధ్య మారడానికి అనుమతి ఉండదు. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.